హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు డిస్కస్ చేస్తున్న టాపిక్ ఏంటో మీకు థంబ్నెయిల్ చూస్తే తెలిసిపోయి ఉంటుంది కదా. అదే మనశంకర వరప్రసాద్ సినిమా గురించి. అయితే ఈ సినిమా థియేటర్లో అయితే ఈరోజు రిలీజ్ అయింది, కానీ చాలా వరకు ఆంధ్రాలో, తెలంగాణలో రాత్రి 9 తర్వాత ప్రీమియర్ షోస్ వేసేశారు. చిరంజీవి గారిని ఇష్టపడే అభిమానులైన కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ అయినా కూడా ఫస్టే సినిమాని చూడాలి అనే ఇంట్రెస్ట్ తోటి మోస్ట్లీ ప్రీమియర్ షోస్ చూసేశారు. మేము కూడా ప్రీమియర్ షోని చూసాము. అయితే ఇప్పుడు సినిమా అనేది ఎలా ఉంది అని మనం డిస్కస్ చేస్తే అద్భుతంగా ఉంది అని ఒకే మాటలో చెప్పేస్తాను. ఈ సంక్రాంతి రోజు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వయసుతో ఎలాంటి సంబంధం లేకుండా హ్యాపీగా వెళ్ళిపోయి చూడదగ్గ సినిమా. క్లీన్ కామెడీ, ఎక్కడా కూడా ఒక డబల్ మీనింగ్ డైలాగ్ లేదు, లేకపోతే చూడకూడదు అన్న సీన్స్ లాంటివి ఏమీ లేవు. హ్యాపీగా త్రూ అవుట్ సినిమా నవ్వుకుంటూనే ఉంటాము. చేసిన ప్రతి క్యారెక్టర్ కూడా మనల్ని అందరినీ నవ్విస్తూనే ఉంటారు. ఆనందంగా సినిమాని చూసి పండుగని ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా చిరంజీవి గారి విషయానికే వస్తే, సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుండి ఎండ్ అయ్యే వరకు కూడా ఆయనకు ఉన్న ప్యూర్ కామెడీ తోటి అసలు కంప్లీట్గా సినిమాని వన్ మ్యాన్ షో చేశాడా అనిపించింది. ఇంకపోతే ఇన్ని రోజులు ఆయన కొన్ని సినిమాలు చేస్తున్నా కూడా ఏదో మిస్ అవుతుంది, ఆయనలో ఏదో మరొక యాంగిల్ అనేది ఉంది, అది బయటికి రావట్లేదు అని ఆయన అభిమానించే వాళ్ళకి అనిపిస్తూ ఉండేది. కానీ ఈ సినిమాతో అది పూర్తిగా పోతుంది. కంప్లీట్ సాటిస్ఫై చేసేస్తాడు. అది కూడా ఫోర్స్ఫుల్ కామెడీ కూడా కాదు, తెచ్చిపెట్టుకున్నట్టు అలాంటిగా కూడా కాదు. న్యాచురల్గా వచ్చేస్తున్నాయి ఆ మాటలు కానీ, స్లాంగ్ కానీ. మూవీలో ఆయన చేస్తున్న క్యారెక్టర్కి ఎంత పర్ఫెక్ట్గా చేశాడంటే, సీరియస్ యాక్షన్స్ తోటే ఉన్నాడు, కానీ దాంట్లో కూడా ఒక మంచి కామెడీ అనేది వస్తుంది. చాలా బాగుంది. అసలు క్యారెక్టరైజేషన్ అయితే అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్కరూ కూడా చాలా బాగా చేశారు. అసలు క్యాథరిన్ కానీ, ఇంకా అలా కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, భలే బాగా చేశారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్గా నయనతార గారు చేశారు కదా. అయితే మై పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, కొంతవరకు ఆవిడ బాగానే చేశారు, కానీ ఒకానొక టైంలో నాకు ఎందుకో సెట్ కాలేదు అనిపించారు. ఇది నాకే అనిపించిందా లేక మీకు ఎవరికైనా అనిపించిందా ఒకసారి కామెంట్ చేయండి. ఎప్పటి వరకు బాగుండిందంటే, చిరంజీవి గారు ఒక టైంలో ఫ్లాష్ బ్యాక్ చెప్తారు. అసలు ఆమెను ఎలా లవ్ చేశాడు, వాళ్ళిద్దరికీ కనెక్షన్ ఎక్కడ కుదిరింది, ఎలా కుదిరింది, వీళ్ళకి పెళ్ళి ఎలా జరిగింది, వీటన్నింటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు. ఆ టైంలో చాలా బాగుండింది ఆమె ఎక్స్ప్రెషన్స్ కానీ, ఆమె స్మైల్ కానీ అద్భుతంగా ఉండింది. ఎప్పుడైతే వీళ్ళిద్దరికీ డైవర్స్ అయిపోతుందో అక్కడి నుంచి తెలియకుండా ఎందుకో కానీ ఆమెకి ఒకటే ఎక్స్ప్రెషన్గా ఉండింది. చివరి వరకు కూడా ఒక స్మైల్ లేదు, ఒకటే సీరియస్ యాక్షన్, ఇంకా వేరే ఏదీ లేకుండా ఉండింది. అదెందుకో నాకు చూడటానికి అంత మంచిగా అనిపించలేదు. ఇంకపోతే మరొక విషయం ఏంటంటే, వాళ్ళిద్దరికీ డైవర్స్ అయిపోయిన దగ్గర నుంచి నయనతారాని మోస్ట్లీ పెద్ద వ్యాపారవేత్తలాగా చూపించారు. సినిమా అంతా కూడా ప్రపంచంలోనే పెద్ద వ్యాపారవేత్త అన్నట్లుగా చూపించడం జరిగింది. అందువల్ల ఆమెకి ఆ హుందాతనంగా డ్రెస్సింగ్ సెన్స్ అది చాలా బాగుండింది. కాకపోతే ఒక్కసారి కూడా ఒక నవ్వు మొహం కానీ, ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్స్లో నవ్వినట్లు కానీ అలా లేదు. సినిమా ఎండ్ అయ్యే వరకు కూడా సీరియస్గానే ఉండేది ఆమె. అది నాకెందుకు అంత మంచిగా అనిపించలేదు. ఇంకపోతే ఆమె ఎంత సీరియస్గా ఉన్నా కూడా కొన్ని సిచ్యువేషన్స్ నవ్విచ్చే సిచ్యువేషన్స్ ఉన్నాయి. వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో కలిసినప్పుడు కానీ అలా కొన్ని సిచ్యువేషన్స్లో అక్కడ కూడా సీరియస్గానే ఉండింది. అందువల్ల నాకు అక్కడ సింక్ అవ్వలేదు అని అనిపించింది. ఇది కొంచెం నాకు అనిపించిందే కానీ అది పెద్ద చెప్పుకోదగ్గదేం కాదు. ఇంకా ఈ సినిమాలో మరొక విషయం ఏంటంటే, మామూలుగా అనిల్ రావిపూడి సినిమాలంటే మొత్తం కామెడీగా అలా వెళ్ళిపోతూ ఉంటుంది. పోయిన సంక్రాంతికి వచ్చింది కదా, సంక్రాంతికి వస్తున్నాం సినిమా, దాంట్లో అయితే కంప్లీట్ కామెడీనే ఉంటుంది. కానీ ఈ సినిమాలో కామెడీతో పాటు ఒక ఎమోషన్ని కూడా యాడ్ చేసుకుంటా వచ్చాడు. భార్యాభర్తల మధ్య రిలేషన్ కానీ, వాళ్ళిద్దరి మధ్య ఈగోలు వచ్చినప్పుడు ఎలా ఉండాలి, పిల్లల మీద బాధ్యత అని కానీ, ఇలా కొన్ని అంశాలను తీసుకొని వాటిని కూడా ఈ సినిమాలో యాడ్ చేయటం వల్ల ఫ్యామిలీ ఆడియన్స్కి ఇంకా బాగా కనెక్ట్ అయిపోయింది సినిమా. ఇంకా ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ విషయానికే వస్తే అసలు ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఫస్ట్ హాఫ్ని గురించి ఒక్క మాట కూడా మాట్లాడటానికే లేదు. ఇంకా సెకండ్ హాఫ్ విషయానికే వస్తే చాలామంది డల్ అయిందని, లాగ్ అయిందని చెప్పని అంటున్నారు, కానీ ఎక్కడా కూడా ల్యాగ్ అయినట్టు నాకు అనిపించలా. ఎక్కడన్నా ఒక 5 to 10 minutes అటు ఇటు ల్యాగ్ అయినా కూడా అక్కడ కూడా చిరంజీవి గారు ప్యూర్ కామెడీ తోటి ఎక్కడ బోర్ కొట్టించకుండా చేసేశాడు. కానీ ఆయనకి మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పి తీరాలి. ఆయన ఈ వయసులో ఎంత ఫిట్నెస్ మెయింటైన్ చేసి కొన్ని ఫైటింగ్ సీన్స్ కానీ ఎంత అద్భుతంగా చేశారంటే
నిజంగా మనం అభినందించి తీరాలి. అది కూడా సినిమా కోసం ఏదో ప్రాక్టీస్ చేసినట్టు లేదు. న్యాచురల్గా ఏదో మన ఇంట్లో అటు ఇటు తిరుగుతూ చేసినట్లుగా అంత న్యాచురల్గా అనిపించింది. ఇంకా కంప్లీట్ వన్ మ్యాన్ షో చేశారు అంతే. ఇంకా నెక్స్ట్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో బుల్లిరాజు క్యారెక్టర్ చేశాడు కదా ఒక అబ్బాయి. ఆ అబ్బాయి ఈ సినిమాలో కూడా ఉన్నాడు. ఒక 10-15 నిమిషాలు ఉంటాడు అనుకుంటా. ఆ 10-15 నిమిషాలు ఇంకా థియేటర్లో జనాలకు పడి నవ్వేలాగా చేశాడు. ఉన్న కొంచెం సేపు అయినా కూడా అసలు ఒక్కొక్క డైలాగ్ అయితే భలే ఉండింది. అసలు ఎంత నవ్వుకున్నామో తెలియకుండా నవ్వుకున్నాం. అయితే ఇంకొక 5-10 నిమిషాలు ఉన్నట్టయితే ఇంకా బాగుండు అనిపించింది. అప్పుడే అయిపోయిందా అనిపించింది. తన క్యారెక్టర్ భలే చేశాడు. అసలు సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో ఎలా చేశాడో సేమ్ అలాగే ఈ సినిమాలో కూడా ఉన్నాడు. ఇంకా ఈ సినిమాకి సంబంధించిన మ్యూజిక్ విషయానికే కానీ వస్తే ఎక్సలెంట్గా ఉంది. ఇంకా అనిల్ రావిపూడి గారి సినిమాలలో స్టోరీ పెద్దగా లేకపోయినా కూడా మ్యూజిక్ అయితే మాత్రం పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. భలే కుదురుతాయి పాటలు మాత్రం. లాస్ట్ టైం సంక్రాంతికి వస్తున్నాంలో కూడా అన్ని పాటలు హిట్ కదా, అలాగే ఈ సినిమాలో పాటలు కూడా సూపర్ హిట్. హుక్ స్టెప్ అని ఒక కొత్తగా తీసుకొచ్చారు. శశిరేఖ సాంగ్ కానీ, మీసాల పిల్ల సాంగ్ కానీ, వెంకటేష్ గారు చిరంజీవి గారు కలిసి చేసిన సాంగ్ కానీ అన్ని సాంగ్స్ సూపర్గా ఉన్నాయి. ఇంకా వాటిని స్క్రీన్ మీద చూస్తుంటే ఐ ఫీస్ట్ లాగా అనిపించింది. చాలా బాగుంది. విజువలైజేషన్ కూడా ఎక్కడా కూడా శృతి మించకుండా చాలా బాగా చేశారు. ఇంకా ఈ సినిమాలో చేసిన కొన్ని ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. అవేంటంటే ఫస్ట్ వచ్చేసి నయనతార గారి ఫాదర్ క్యారెక్టర్ చేశారు. ఆయన భలే చేశారు. ఒక విలన్ క్యారెక్టర్గా వాళ్ళిద్దరిని విడదీయటానికి ఎలా చేశారని, ఆ విలనిజంలో కూడా ఒక మంచి కామెడీగా చేస్తున్నట్లుగా అతను బాగుండింది. తర్వాత ప్రధానమంత్రి క్యారెక్టర్గా చేశారు ఒక ఆయన అసలు కామెడీ, అసలు ఇంట్రడక్షన్లో ఆయన కామెడీ భలే ఉంటుంది ఆయన గురించి. ఇంకా చిరంజీవి కూతురు కొడుకుగా చిన్నపిల్లలు చేశారు. వాళ్ళు కూడా అసలు భలే చేశారు. అసలు ఒక ఎమోషన్ సీన్లో కానీ అద్భుతంగా చేశారు. వాళ్ళ కొడుకుగా చేసిన పిల్లోడు చాలా అల్లరిగా చేశాడు. వాళ్ళ కూతురుగా చేసిన క్యారెక్టర్ అమ్మాయి ఒక మెచ్యూర్డ్ క్యారెక్టర్గా చేసింది. ఇంకా తర్వాత చిరంజీవి గారి మదర్ క్యారెక్టర్ ఒక ఆమె చేసింది. ఆవిడ కూడా సూపర్గా చేశారు. ఇంకా ఫైనల్గా వెంకటేష్ గారికి సంబంధించిన క్యారెక్టర్ అయితే ఒక 20-30 మినిట్స్ ఉండుంటుంది. ఇంకా ఆయన గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోని అవసరం లేదు కదా. ఒక చిన్న డైలాగ్ చెప్పినా కూడా ఫ్యామిలీ ఆడియన్స్కి ఫుల్ కనెక్ట్ అయిపోతారు. అదే చిరంజీవి గారు ప్లస్ వెంకటేష్ గారు ఇద్దరు కలిసి చేస్తున్నారు అని అంటే మూవీలో ఇంకా ప్రత్యేకంగా ఉంటుంది కదా. కానీ వెంకటేష్ గారికి ఇంకా స్కోప్ ఇచ్చుంటే బాగుండేది. ఆ ఉన్న కొంచెం సేపు కన్నా కూడా దాంట్లోనే ఇంకొంచెం ఏమైనా చేపించుంటే బాగుండేది అని అనిపించింది. కాకపోతే వీళ్ళిద్దరు కలిసి కొన్ని వింటేజ్ సాంగ్స్కి డ్యాన్స్ చేస్తారు సినిమాలో. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. చూడటానికి నిజంగా ఐ ఫీష్ లాగే ఉంటుంది. అయితే ఇంక మూవీ ఎండింగ్లో ఒక ఫైట్ ఉంటుంది. చిరంజీవి గారు ఒక దగ్గర ఫైట్ చేస్తుంటారు, వెంకటేష్ గారు ఒక దగ్గర ఫైట్ చేస్తుంటారు. అది ఎట్లా చేస్తారంటే స్క్రీన్ని మధ్యలో స్ప్లిట్ చేసేసి ఒకవైపు చిరంజీవి గారిని ఒకవైపు వెంకటేష్ గారిని చూపిస్తారు. అలా కాకుండా ఇద్దరు ఒకే చోట ఫైట్ చేస్తుంటే ఇంకా అద్భుతంగా ఉండేది. ఇంకా అలాగా అంటే నయనతార గారికి చిరంజీవి గారికి డైవర్స్ అయిపోయిన తర్వాత నయనతార గారికి వెంకటేష్ నుంచి పెళ్లి చేయాలి అని నయనతార గారు వాళ్ళ నాన్నగారు తీసుకొస్తారు. అక్కడ చిరంజీవికి వెంకటేష్ గారికి మధ్య జరిగిన ఒక కాన్వర్జేషన్స్ కానీ భలే కామెడీగా ఉంటాయి. అయితే కొంతమంది ప్రతి దాంట్లో నెగిటివిటీని క్రియేట్ చేయాలని చూస్తుంటారు. నేను ఎక్కడో చూశాను, మోస్ట్లీ అనిల్ రావిపూడి గారి సినిమాలంటే ఆయన కామెడీ పండించడం కోసం ఏదో ఒకటి చేస్తూ ఉంటారు సినిమాలో. అంతేకాని మనం దాంట్లో లాజిక్లు ఎత్తుక్కుంటూ కూర్చుంటే అవ్వదు. దీంట్లో చిరంజీవి గారు ఏదో గన్తో షూట్ చేస్తే అలా ఉంది ఇలా ఉంది అని చెప్పి ఏదో మాట్లాడుతున్నారు. అలాంటివన్నీ ఏం చెయ్యకండి. దీంట్లో ఆయన గన్తో షూట్ చేసినప్పుడు కామెడీగా చేసినప్పుడు దాన్ని చూసి మనం ఎంతవరకు నవ్వుకున్నాము, ఎంతవరకు ఎంజాయ్ చేశాము అదొక్కటే మనం చూసుకోవాలి. దాన్ని మనం సినిమాలాగా చూసి ఎంజాయ్ చేయాలి. అంతేగాని ప్రతి దాంట్లో మనం రివ్యూ చెప్తున్నాం కదా అనేసి దాన్ని ఆ వేలో తీసుకెళ్ళిపోయి నెగిటివ్ చేయాలని మాత్రం చూడొద్దు. సినిమా అయితే 100కి 1000% అద్భుతంగా ఉంది. కుటుంబం మొత్తం సంక్రాంతికి వెళ్ళి హాయిగా నవ్వుకునే సినిమా. అందరూ థియేటర్స్కి వెళ్ళి సినిమా చూసి ఎంజాయ్ చేయండి. ఒకవేళ సినిమాని కానీ ఎవరైనా చూసుంటే మీకు ఎలా అనిపించింది, మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే నేను చేసిన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి హైప్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.